ప్రభునందు ప్రియమైన వార్లారా, ప్రభు అయిన క్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 6వ మాటను మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూస్తే, యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ప్రభువారు ఆరోదిగా సమాప్తమైనది అనేటువంటి మాటను తెలియజేస్తున్నారు. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకైతే వచ్చారో ఆ విషయం సమాప్తమైంది. మానవుని రక్షణ కొరకు బలియాగంగా ఆయన కల్వరి శిలువలో తన రక్తాన్ని చిందించాలి. పరిశుద్ధుడైనటువంటి వాడు, పరమాత్ముడైనటువంటి దేవదేవుడు నరవతారిగా వచ్చి రక్తాన్ని చిందించాలి. ఆ చిందించవలసిన కార్యము సమాప్తమైంది. మనందరి కొరకు, సర్వమాన పాపముల కొరకు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని లేఖనాల్లో మనం చదువుతున్నాం కదా. ఆ లేఖనాల నెరవేర్పు ప్రభువారులో మనం జరిగినట్లుగా మనం చూస్తున్నాం. వధించబడినట్టు వద్దకు తేబడిన గొర్రెపిల్ల వలె ప్రభువారు కల్వరి శిలువలో ఆయన వధించబడ్డాడు. అందుకనే ఇదిగో సమాప్తమైంది. మానవుని రక్షణ ప్రణాళిక సమాప్తమైంది. అలాగే ప్రాచీన పరిస్థితులు సమాప్తమైనవి. ఆచార సంబంధమైన వ్యవహారాలు సమాప్తమైనవి. ధర్మశాస్త్రము సమాప్తమైనది. ప్రియులారా, యాజకత్వము మధ్యవర్తిత్వానికి సమాప్తమైనది అనేటువంటి విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. తండ్రి అయినటువంటి దేవుణ్ణి లోకానికి కనుపరచడం సమాప్తమైంది. ఎందుకనంటే తండ్రి నేను ఏకమై ఉన్నామని చెప్పాడు. నన్ను చూచిన వాడు తండ్రిని చూస్తాడని ప్రభువారు చెప్పారు. తండ్రి తన కుమారుడు తండ్రిని లోకానికి బయలుపరిచాడు. ఆయన ఎలా ఉంటాడు ఏంటి అని అడిగినప్పుడు, నన్ను చూశారు కదా, తండ్రిని చూచినట్లే అనేటువంటి విషయాల్ని తెలియచేశాడు. కనుక దేవాది దేవుడు యొక్క మహిమను, ప్రభావాన్ని ఎలా ఉంటాయో లోకానికి కనుపరిచాడు. ఇవన్నీ కూడా సమాప్తమైనవి అనేటువంటి మాటలో మనం చూస్తూ ఉన్నాం. దేవాది దేవుడు రక్షణ కార్యాన్ని ఆ యొక్క కల్వరి శిలువలో సమాప్తం చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు నీవు నేను చేయవలసినటువంటిది ఇంకేమీ లేవు. దీనిని టెటలెస్టాయ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. ఆ పదానికి ఇంకేమీ చేయవలసింది లేదు అని అర్థం. అందుకనే ప్రభువారు ఈ లోకానికి వచ్చి మానవుని కొరకు తన ప్రాణాన్ని పెట్టి, ఆయన తన ప్రాణాన్ని తీసుకునే అధికారం కలిగిన వాడు కనుక ఆయన ఈ లోకంలో వచ్చినటువంటి కార్యము సఫలం చేశాడు. ఇంకా చేయవలసింది ఏది కూడా లేదు, అంతా కంప్లీట్ చేసేసాడు దేవుడు. మనమైతే కొన్ని పనులు చేయలేకపోవచ్చు, కొన్ని పనులు పెండింగ్ పెడతాం. చేసినటువంటి కార్యాన్ని నువ్వు ఆయన అడుగుజాడల్లో నడవడమే, ఆయన రక్షణ ప్రణాళికలో నడవటమే. పాపినైనా నన్ను కరుణించంటే ఆయన తన సిలువ రక్తధారల చేత నిన్ను కడిగి పరిశుద్ధపరిచేవాడు. యోహాను భక్తుడు తెలియచేస్తాడు మొదటి పత్రికలో, యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరచునని. యేసయ్య రక్తము కడగని పాపము లేదు. బందిపోట్లైనా, కూనీకోరులైనా, వ్యభిచారులైనా, దొంగలైనా మార్చగలిగినటువంటి వాడు. ప్రభుత్వాలు మార్చలేకపోతున్నాయి, కానీ యేసు ప్రభువు రక్తము కడిగి పరిశుద్ధపరిచి అపవిత్రులైనటువంటి వారిని, బందిపోట్లైనటువంటి వారిని, అనేక మంది జీవితాలని కడిగి సన్మార్గంలోనికి నడిపిస్తుంది యేసయ్య ప్రేమ. ఆ కల్వరి ప్రేమ మానవ జీవితాలని ఎంతగానో ప్రభావితం చేసింది. ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా ఆ ప్రేమ ఈనాటికి కూడా అనేక మంది జీవితాలని వెలిగిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ కొరకు సమస్తమును సమాప్తం చేశాడు కనుక ఆయన చూపిన మాదిరిలో నువ్వు నడిస్తే చాలు. ఆయన చూపిన అడుగుజాడలలో నువ్వు అడుగులు వేసుకుంటూ వెళ్తే చాలు. కొత్తగా నువ్వేం చేయక్కర్లేదు, కొత్తగా నువ్వేం సంస్కరించక్కర్లేదు. ప్రభువు చూపిన ప్రేమ మాదిరిని మనం ఇతరులకు చూపిస్తూ, ప్రభు చూపించినట్లుగా ఆయన అడుగుజాడల్లో దేవుని వాక్యమును మనం అంగీకరించి వాక్యపు వెలుగులో మన జీవితాలను చూసుకుంటూ ముందుకు సాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. తల వచ్చి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. కల్వరి శిలువలో మీరు పలికినటువంటి మాట కొరకు నీకు వందనాలు నాయన. సమస్తమును మా కొరకు సమాప్తం చేసినటువంటి దేవుడివి. ఏది కూడా మరి అరమరికలు లేకుండా అన్నీ కంప్లీట్ చేసి నీ రక్షణ కార్యాన్ని మా ఎడల స్థిరపరిచావు నాయన. శిక్షకు పాత్రలైనటువంటి మా జీవితాలని, నిత్య జీవాన్ని, మోక్ష రాజ్యాన్ని మాకు ఇచ్చావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఏమి ఇవ్వగలవు? నీ ప్రేమ, నీ కృప కొరకు రాజా, నీ కరుణ, నీ వాత్సల్యతకు నేను మమ్మల్ని మేము కానీ పాదాల దగ్గర సాగిలపరచుండగా నీ కృపతో మమ్మల్ని సంధించి బలపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.